హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురమైన భోజనం. ఈరోజు వీడియోలో మనం ఆనపకాయ పాలు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ తినలేని వారికి ఈ కర్రీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. మరి దీని తయారీ విధానం ఏంటో, ఇది ఎలా చేసుకోవాలో చూద్దామా? దీని ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూసేద్దాం. మరి లేట్ ఎందుకు, వీడియోలో వెళ్ళిపోదాం పదండి. ముందుగా చిన్న సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, అలాగే ఒక కప్పు పాలు, మరో కప్తో 15 నుంచి 20 వెల్లుల్లి రవ్వలు, పోపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కాస్త పసుపు కూడా తీసుకోండి, అలాగే ఉప్పు, కారం. ఇవి మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు వేసి చిటపటమనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. మీరు కుక్కర్లోనే కాదండి, కళాయిలోనే చేసుకోవచ్చు. నా కుక్కర్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఇందులో చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కొంతసేపు వేగిన తర్వాత మనం వెల్లుల్లి రవ్వలు ఉన్నాయి కదా, పొట్టు తీసుకున్నవి, అవి ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఇందులో వేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పోపు ఆనపకాయ ముక్కలకు పట్టి మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా మగ్గాయో. ఇప్పుడు ఇందులో మనం పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసి 1 నిమిషం పాటు కలపాలి. అన్నట్టు మీలో ఎంతమందికి ఆనపకాయ పాల కర్రీ అంటే ఇష్టం? ఒకవేళ మీకు ఇష్టమైతే మీ ఇష్టాన్ని లైక్ బటన్ కొట్టి నాకు తెలియజేయండి. ఇప్పుడు మనం ఒక 3 నిమిషాలు మూత పెట్టుకొని అలాగే మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, ఆనపకాయ చాలా వరకు మగ్గింది. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ కొంచెం కారమే యూజ్ చేస్తానండి. మీకు స్పైసీగా తినాలంటే మరి కొంచెం కారం వేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసి అందులో తగినంత వాటర్ వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆనపకాయ ఉడికిందో లేదో చూద్దాం. ఇలా ఆనపకాయ ముక్కను తీసుకొని ఇలా కట్ చేసుకుంటే సగం పైన ఉడికి ఉండాలి. ఇలా అయిందంటే ఆనపకాయ పర్ఫెక్ట్గా ఉడికినట్టే. ఇప్పుడు దీంట్లో మనం పాలు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూసారా, ఇంకా కాస్త వాటర్ ఉన్నట్టుంది. ఇప్పుడు మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసారా, పాలన్నీ ఇంకి కర్రీ ఎంత చక్కగా వచ్చిందో. ఇంతేనండి, ది బెస్ట్ ఆనపకాయ పాల కర్రీ రెడీ. మీరు దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాకు పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మరో రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతేకాదండోయ్, ఇంకా ఎన్నో రెసిపీస్ మా ఛానల్లో మీకోసం రెడీగా ఉన్నాయి. అవి కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి.